కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఉత్తర గీత తృతీయో అధ్యాయము. అనంతశాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరం ఇవాంబుమిశ్రం హంసో యథా క్షీరం ఇవాంబుమిశ్రం. శాస్త్రం అనంతమై ఉన్నది, మన జీవితకాలం అల్పమై ఉన్నది. కనుక అనంతమై ఉన్నటువంటి యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని యొక్క అర్థాన్ని గ్రహించి జీవితంలో ఆచరించి తరించాలని చెప్పినట్లయితే సాధ్యం కాని విషయం. అట్టి ఆ శాస్త్రంలో సారభూతమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని మాత్రం గ్రహించాల్సి ఉంటుంది. ఆయుర్వర్షశతం నృణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వవృద్ధత్వయోః శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిః నీయతే జీవే వారి తరంగ చంచలతరే సౌఖ్యం కుతః ప్రాణినాం. ఆయుర్వర్షశతం నృణాం, మానవులకు 100 ఏండ్ల కాలం జీవించే అవకాశం ఉన్నప్పటికీ ఆ 100 ఏండ్ల కాలంలో 50 సంవత్సరములు నిద్రకు వినియోగించాల్సే ఉంటుంది. మిగిలినటువంటి అర్ధాయువుని జీవిస్తున్నామా అని చెప్పన్నట్లయితే తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వ వృద్ధత్వయోః. బాల్యానికి కొంత బాగా అనగా బాల్యం అనగా ఇంద్రియ వికాసం లేక, మనో వికాసం లేక, బుద్ధి వికాసం లేక, సత్యాసత్య జ్ఞానం లేక జీవితాన్ని జీవిస్తాం. అలాంటి ఆ బాల్యం వృధాగా పోతుంది. అలాగే వృద్ధాప్యం కూడా బాల్యావస్థ లాంటిదే. వినే శక్తి, తినే శక్తి, కనే శక్తి, ఈ దేహంలో అన్ని శక్తులు ఉడిగిపోగా మృత్యువు కోసంగా ఎదురు చూసేటువంటి జీవితం వృద్ధాప్యం. అట్టి ఆ వృద్ధాప్యంలో ఏది గ్రహించలేము, ఏది ఆచరించలేము, అనుష్ఠించలేము, భగవత్కృపకు పాత్రులం కాలేము. కనుక వృద్ధాప్యం దాంట్లో అర్ధాయువులో పోగా మిగిలినటువంటి యొక్క ఆయువన్న జీవిస్తున్నామా అని చెప్పన్నట్టయితే శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిః నీయతే. శేషం మిగిలి ఉన్నటువంటి యొక్క ఆయువు కూడా వ్యాధి వియోగ దుఃఖ సహితం, అనేకటువంటి యొక్క వ్యాధులు, సమస్యలు, బాధలు, సంసార బాధ్యతలు ఎన్నో పైన పడి ఉంటాయి. అవన్నిటికీ కాలాన్ని వినియోగించగా మనకు మనముగా జీవించేటువంటి జీవితం అల్పశ్చ కాలః. కనుక అల్పమై ఉన్నటువంటి యొక్క కాలం కలిగి ఉన్నటువంటి జీవులు అనంతమై ఉన్నటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి అర్థాన్ని అవగతం చేసుకుని ఆచరించి తరించాలి అన్నట్లయితే సాధ్యం కాని విషయం. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవవలయు చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవేమ. మన జీవితం అంతయు కూడా ఈ చదువు కోసంగాని వినియోగించరాదు. చదువు జీవితంలో అవసరమే, జ్ఞానం అవసరమే, ముఖ్యంగా ఆచరణ ఉండాలి. చదువు అనేటువంటిది కూరలాగా, ఆచరణ అన్నంలాగా ఉండాలి.
కనుక శాస్త్రాన్ని ఎంతవరకు అధ్యయనం చేయాలో అంతవరకు అధ్యయనం చేసి అవగాహన కలిగి మిగతా సమయాన్ని సాధన కోసంగా వినియోగించాల్సి ఉంటుంది. యత్ సారభూతం తత్ ఉపాసితవ్యం. ఏదైతే సారభూతమై ఉన్నదో అట్టి సారభూతమై ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని గ్రహించి హంసః యథాచీరం యవ అంబుమిశ్రం. పాలలో చేరి ఉన్నటువంటి యొక్క నీటి భాగం నుండి పాలను వేరు చేసి ఏ విధముగా హంస పాలను స్వీకరిస్తుందో నీటి భాగాన్ని విసర్జిస్తుందో అట్లా మనం కూడా మన యొక్క సాధనా పటిమను పెంపొందింపజేసుకుని శాస్త్రములలో ఉన్నటువంటి సారభూతమై ఉన్నటువంటి బ్రహ్మతత్వ అవగాహన పొందేటువంటి యొక్క ప్రయత్నం ఆచరించాల్సి ఉంటుంది. పురాణం భారతం వేదశాస్త్రాని వివిధాని చ పుత్రాదారాధి సంసారో యోగాభ్యాసస్య విఘ్నకృత్. పురాణం భారతం వేదశాస్త్రాని వివిధాని చ. మనం ఏ విషయమైతే శ్రవణం చేస్తామో ఆ విషయ సంబంధ ముద్రలు మనస్సులో పడుతూ ఉంటాయి. పురాణములు అన్నీ కూడా రూపసహితమై ఉంటాయి. ఆ రూపసహితమై ఉన్నటువంటి యొక్క శబ్దములను అధ్యయనం చేసినట్లయితే మన మనస్సులో పడ్డటువంటి యొక్క ఆ ముద్రలే ధ్యాన సమయంలో అభివ్యక్తం అవుతూ ఉంటాయి. కనుక రూపరహితమై ఉన్నటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుచేత అట్టి వాంగ్మయం మన యొక్క సాధనకు ఉపయోగపడుతుంది. పుత్రాదారాధి సంసార యోగాభ్యాసస్య విఘ్నకృతు. సంసారాదుల యందు అమిత వ్యామోహాన్ని పెంచుకోరాదు. బాధ్యతాయుతముగా ప్రవర్తించాలే తప్ప వ్యామోహాలకు గురయ్యి ఉన్నటువంటి వారు సాధన యందు నిలబడలేరు. ఆ వ్యామోహాలలోని మునిగిపోతారు. జడభరతుడు ఆ లేడి కోన మీద జాలి పడ్డాడు. జాలి ఉండటం మంచిదే, దయ చూపటం మంచిదే, కానీ మోహాన్ని పెంచుకోవటం ప్రమాదం. ఆ జాలి పడ్డటువంటి జడభరతుడు దాని యందు మోహభావాన్ని పెంపొందింపజేసుకున్నాడు. మరణ సమయంలో ఆ జింక యొక్క నామాన్నే స్మరణ చేస్తూ దేహం సాలిస్తే యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే. యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. మరణ సమయంలో ఏ ఏ సంస్కారములు కలిగి ఏ ఏ స్మరణ చేస్తూ దేహం చాలిస్తారో అట్లాంటి వారికి ఆ సంస్కార సంబంధముగానే ఆ దేహములు ప్రాప్తిస్తాయి. కనుక ఏ ఏ వస్తువుల యందు మమకార భావాలు పెంచుకుంటూ ఉంటామో అటు మమకార సంబంధ ముద్రలే మనసులోకి వచ్చి మన యొక్క యోగ సాధనను పాడు చేస్తాయి. సీతమ్మ బంగారపు లేడి కోసముగా ఆశపడింది. అసంభవం హేమ మృగస్య జన్మ అసంభవం. అసంభవం బంగారపు లేడి ఉండటం అసంభవం అయినప్పటికీ ఆ రాక్షసమ్మాయిను గమనించలేక ఆ బంగారపు లేడి కోసముగా ఆశపడటం కారణముగా రామునికి దూరమై రావణుని యొక్క ఆశ్రయంలో అశోకవనములో ఉన్న దుఃఖాన్ని ఆమె పొందింది. కనుక మోహాదులు బంధిస్తాయి. దేహాదులునో స్థిరముగావుర నీటి బొగ్గవలే సమసిపోవుర మోసము చేసే కాయము నమ్మి మురిసెద వేళ మమతలు వీడి దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి చిదానందుని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. దేహదాఢ్యమో తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే వార్ధక్యము నిన్ను వంచకమునుపే మృత్యువాతబడి మ్రగ్గకమునుపే దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా.
దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పుత్రాదారాది సంసార యోగాభ్యాసస్య విఘ్నకృతు. రాజగుహ్యమైన రాజయోగంబును శ్రద్ధదానులగుచు జనములెల్లా స్రంసయింపలేక సంసారవనధిలో మునుగుచుందురతి విమూఢులగుచు. రాజయోగమును జీవితములో ఆచరించాల్సి ఉంటుంది, పట్టుగా అభ్యసించాల్సి ఉంటుంది. అలాగా ఆచరించేటువంటి వారికి ఆ తత్వ దివ్యానుభవాన్ని పొందే అవకాశం వారికి కలుగుతుంది. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే వాదించుచు జడువారికి మోక్షంబు కలదేవాయుకుమారా. తారకయోగము తెలియక, అట్టి ఆ తారకయోగము, యోగాభ్యాసము, ధ్యానానుష్ఠానము తెలియకుండా కేవలము శాస్త్రాన్ని మాత్రమే అధ్యయనము చేసి శాస్త్ర సంబంధ వాక్యాల కూడ తీసుకొని అనేక శ్లోకాలు కంఠస్థం చేసి అనేక శాస్త్రవాంగ్మయాన్ని అవపోసన బట్టి ఉన్నటువంటి వారికి కేవలం శాస్త్రావగాహన వస్తుంది తప్ప ఆ శాస్త్ర సంబంధమై, శాస్త్రార్థమై, శాస్త్రసారమై ఉన్నటువంటి బ్రహ్మానుభూతిని పొందే అవకాశం మాత్రం ఉండదు. అందుచేత శాస్త్రాన్ని వివిధానిచ ఇవన్నీ కూడా కేవలం అవగాహన కోసంగా పెంపొందింపజేసుకోవాలే తప్ప వాటిని అధ్యయనం చేసి నాకింత శాస్త్రం వచ్చు అనేటువంటి అహంకార భావనకు మాత్రం గురి కాకూడదు. ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతుమిచ్చతి అపి వర్ష సహస్రాణి శాస్త్రార్థం నాధిగచ్చతి. ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యః సర్వం జ్ఞాతుమిచ్చతి. ఇది జ్ఞానము, ఇది జ్ఞేయము అనేటువంటి విషయముగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి కేవలం పరోక్ష జ్ఞానం పొందినంత మాత్రముతో మోహం తొలగదు, ఆత్మానుభూతి కలగదు. ఆపి వర్ష సహస్రాణి శాస్త్రార్థం న అధిగచ్చతి. 1000 సంవత్సరముల పర్యంతం వరకు శాస్త్రాన్ని అధ్యయనం చేసినంత మాత్రముతో అనుభూతి రాదు. కనుక అట్టి ఆ శాస్త్రములో ఉన్నటువంటి ఆ సారభూతమై ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది. దారుణ గాఢ అంధకారం బడంగునే వసుధపై కృత దీపవార్త వలన. దారుణ గాఢ అంధకారం బడంగునే వసుధపై కృత దీపవార్త వలన. ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే ఘన రసాన్న వర్ణనము వలన. నిరుపేదవాని పేదరకంబు బోవునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. రోగపీడుతుని బల్ రోగంబు దీరునే కలితౌష ప్రసంగంబు వలన. జండిపడి బుద్ధిలో వెలినిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక. దారుణ గాఢాంధకారం బడంగునే, గృహములో అంధకారం అలముకుని ఉన్నది. అట్టి ఆ అంధకారం అనేటువంటిది కేవలం మాటల చేత పోదు. దీపాన్ని వెలిగించాలి. వీధిలో దీపం ప్రకాశిస్తూ ఉన్నది, వీధి లైట్లు బాగా ప్రకాశిస్తూ ఉన్నవి. ఆ ప్రకాశాన్ని వర్ణన చేసినంత మాత్రముతో గృహములో ఉన్నటువంటి అంధకారం పోదు. ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే, ఆకలి కలిగి ఉన్నాడు, వండుకొని తినగలిగితే ఆకలి తీరుతుంది. అంతే తప్ప ఆయా షాపులలో ఉన్నటువంటి పదార్థాల గురించి వర్ణన చేసినంతటితో ఆకలి తీరే అవకాశము లేదు. నిరుపేదవాని పేదరకంబు బోవునే, పేదరికముతో బాధపడేటువంటి వాని యొక్క ఆ పేదరికం తీరిపోవాలని చెప్పి అన్నట్లయితే కష్టించి పనిచేసి ధనమును ఆర్జించి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలే తప్ప వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నది,
వాళ్ళ కింద డబ్బు ఉన్నది అని వర్ణన చేసుకోవటం వల్ల తనకున్న దారిద్ర్యం పోయే అవకాశము లేదు. రోగపీడుతు నిబల్ రోగంబుదీరునే కలితౌష ప్రసంగంబు వలన. రోగముతో బాధపడేటువంటి యొక్క వ్యక్తి యొక్క ఆ వ్యాధి పోవాలి అని చెప్పినట్లయితే ఔషధమును సేవించాల్సి ఉంటుంది. ఇది చేయక ఔషధాలను గురించి వర్ణన చేసేటువంటి వానికి ఆ వ్యాధి పోదు. అటనే జండిపడి బుద్ధిలో వెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే. ఆ లోపల బుద్ధి గుహలో ఉన్నటువంటి అజ్ఞాన సంబంధ తమస్సు తొలగిపోవాలి అని చెప్పినట్లయితే ఈ శాస్త్రములను అధ్యయనం చేయటం వల్ల పోదయా. తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన ఫలిత యోగ అనుభవ దృష్టి వలనగాక. యోగ అనుభవ దృష్టి మనస్సును అంతర్ముఖము చేసి ఆ ధ్యానములో పయనించి స్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలిగితే అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానం అంతరిస్తుంది. సూక్ష్మదేహములో ఉన్నటువంటి కర్మవాసనలు తొలగిపోతాయి. మోక్షం కలుగుతుంది. బ్రహ్మానుభూతి సిద్ధిస్తుంది. కనుక శాస్త్రం అధ్యయనం చేయాల్సిందే. కానీ కేవలమే శాస్త్రం యందు నిమగ్నం అవటం కాదు, ఆ శాస్త్రంలో చెప్పేటువంటి యొక్క సాధనా మార్గాన్ని అవలంబించి ఆచరించి పరమార్థ జ్ఞానమును పొందాల్సి ఉంటుంది. విజ్ఞేయః అక్షరతన్మాత్రః జీవితం చ అపి చంచలం విహాయ శాస్త్రజాలాని యత్సత్యం తదుపాస్యతాం. విజ్ఞేయః విజ్ఞేయః అక్షరతన్మాత్రః జీవితం చ అపి చంచలం. జీవితం అతి చంచలం. ఆకు కొన మీద ఉన్నటువంటి మంచు బిందువులాగా ఏ క్షణంలో ఈ జీవితం రాలిపోతుందో చెప్పలేం. ఆడేటువంటి యొక్క ఈ శ్వాస ఆగిందా ఆపోటే బ్రతుకు పరిసమాప్తి. కనుక మానవుని యొక్క జీవితం బుద్భుత ప్రాయము. గాలి ఉంటే బుడగ అన్నాం, గాలి లేకపోతే నీరు అంటాం. ఈ శరీరంలో గాలి ఉంటే బ్రతుకు అన్నాం, గాలి లేకపోయిందా శవము అంటాం. అతి చంచలమై ఉన్నటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని శాశ్వతం చెప్పిన భావించి జీవులు లోకంలో మోహంలో మునుగుతూ ఉన్నారు. దేవుని గనవలెరా నరుడ ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకు నైవ్యర్థము చేయక దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. ఆ దేవదేవుని తెలుసుకోవాలి, గురువును ఆశ్రయించాలి, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఈ శరీరంలో ఇంద్రియపడత్వం ఉన్నప్పుడే, దేహపడత్వం ఉన్నప్పుడే, శరీరంలో గట్టితనం ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కోసంగా ప్రయత్నం చేయాలి. అన్ని ఉడిగిపోయిన తర్వాత జీవులు ఏది కూడా సాధించే అవకాశం లేదు. యావత్ స్వస్థమిదం శరీరమరుజం యావచ్చ దూరే జరా యావచ్చేంద్రియ శక్తిరప్రతిహత యావచ్చయోనాయుషః ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్. సందీప్తే భవనే తు కోపఖననం ప్రత్యుద్యమః కీదృశం. యావత్ స్వస్థమిదం శరీరం అజరుం యావచ్చ దూరే జరా. ఈ శరీరము తన శక్తిని కోల్పోకముందే, వృద్ధాప్యం పైన పడకముందే, ఇంద్రియ పాఠవం తప్పకముందే, ఆయు క్షీణించకముందే ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్య ప్రయత్నో మహాన్. ఆత్మజ్ఞానమును పొందేటువంటి యొక్క ప్రయత్నాన్ని ఆచరించాల్సి ఉంటుంది. జీవితమంతా విషయభోగాల కోసంగా వినియోగించి కన్ను కనపడక, చెవులు వినపడక, సమస్త ఇంద్రియముల యొక్క శక్తి సన్నగిల్లి దేహమంతా వృద్ధాప్యముతో ఆక్రమింపబడి ఆ సమయంలో ఆధ్యాత్మికంలో ప్రవేశించి ఆత్మజ్ఞానాన్ని పొందుతాను అంటం ఎలా ఉందని చెప్పనంటే సందీప్తే భవనేతు కోపఖననం
ఇల్లు కాలిపోతూ ఉన్నది, బావి త్రవ్వుతూ ఉన్నాడు. నీరు పడాలి, గృహాన్ని ఆర్పాలి, ఇట్లా ఉంటుందట. కనుక మృత్యు ఒక పక్కన కబలించి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం కూడా అలాగా ఉంటుందట. కాబట్టి జీవితం చ అపి చంచలం, చంచలమై ఉన్నటువంటిది ఈ జీవితం. అలాంటి ఆ జీవితంలోనే అక్షరతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని గ్రహించాల్సి ఉంటుంది. విజ్ఞేయ అక్షర చిన్మాత్ర విహాయ శాస్త్రజాలాని యత్సత్యం తత్వపాస్యత. కనుక ఆ శాస్త్రముల యొక్క వాసన, శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన, ఈ మూడు కూడా వాసనలే. కనుక దేహ సంబంధ వాసన బావాలి, విషయ సంబంధ వాసన బావాలి, శాస్త్ర సంబంధ వాసన బావాలి. వినోదార్థమై శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి తప్ప కాలమంతా దానికోసము గాని వినియోగింపరాదు. పృథివ్యాం యాని భూతాని జిహ్వోపస్థ నిమిత్తకం జిహ్వోపస్థ పరిత్యాగే పృథివ్యా కిం ప్రయోజనం పృథివ్యా కిం ప్రయోజనం. పృథివ్యాం యాని భూతాని, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులకు ప్రధానముగా ఉన్నటువంటి రెండు. జిహ్వ ఉపస్థ నిమిత్తకం, జిహ్వేంద్రియము, గుహ్యేంద్రియము. జిహ్వ సంబంధ అభిరుచి, జిహ్వ సంబంధ చలనము. లోకంలో జీవులను ఆక్రమించింది జిహ్వ, నాలుక. మిగతా ఇంద్రియముల కంటే శక్తివంతముగా పనిచేసే ఇంద్రియం జిహ్వేంద్రియం. అన్ని ఇంద్రియములు ఒక్కొక్క పని మాత్రమే చేస్తాయి. ఈ జిహ్వేంద్రియం మాత్రం రెండు పనులు చేస్తుంది. లోపలికి వెయ్యటము, బయటికి వెయ్యటము. లోపలికి వేసేటువంటివి పదార్థములు, బయటికి వేసేటువంటివి పదజాలములు. బయటికి వేసిన, లోపలికి వేసిన హితముగా మితముగా ఉండాలి. మితం తప్పి తిన్నా, హితం తప్పి మాట్లాడినా ప్రమాదాలు వచ్చి పడతాయి. కనుక నాలుకను మన యొక్క అధ్యయనములో పెట్టుకోవలసి ఉంటుంది. జిహ్వాగ్రే వసతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తం, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ జిహ్వాగ్ర ఏంది? బంధువులు ఉన్నారు, ధనం ఉన్నది. అక్కడయ్యే శత్రువులు ఉన్నారు, మరణం ఉన్నది. కనుక ఆ నాలుకను త్రిప్పేటువంటి యొక్క నేరపరితనం, ఆ జిహ్వను తిప్పేటువంటి యొక్క నేరపరితనం వ్యక్తికి ఉండాలి. అది గనక తప్పినట్లయితే ప్రమాదాలు వచ్చి పడతాయి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అని చెప్పని అంటారు. కనుక ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకారముగా ఎంతవరకు ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని వరకు మాట్లాడేసేసి ఆ నోరు కట్టేశామా, దానివల్ల మనం మేలు పొందే అవకాశం ఉంటుంది. చాలామంది మౌనము అంటారు, మేము ఈ పూట మాట్లాడము అంటారు. ఆ పూట మౌనమే. తెల్లారిందా అంటే ఆ వార ఈ వార మొత్తం కలిపి లొడలొడ వాగుతూ ఉంటారు. మౌనం అని చెప్పనగా ఎంతవరకు ఏ మేరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ఆ వాక్కుని మన అధ్యయనంలో పెట్టుకున్నామా, అది నిత్య జీవితంలో మౌనం అవుతుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతు, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. దానినే మహాత్ములు వాక్తపస్సు అని చెప్పి అన్నారు. మనం మాట్లాడేటువంటి యొక్క మాటలు ఇతరులకు ఉద్వేగాన్ని పుట్టింపరాదు. సత్యభాషణమై ఉండాలి, ప్రియకరమై ఉండాలి, హితకరమై ఉండాలి. ఆ విధముగా మాట్లాడుతూ ఉండాలి. ఖాళీ సమయంలో స్వాధ్యాయాభ్యసనం, మంచి గ్రంథ పఠన, గీతా పారాయణము, విశ్వసహస్రనామ పారాయణము, ఈ విధముగా చేస్తూ ఉన్నట్లయితే మానవులు ఆధ్యాత్మిక శక్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. మన శరీరంలో అన్ని ఇంద్రియముల ద్వారా పోయేటువంటి యొక్క శక్తి కంటే వాగేంద్రియం ద్వారా పోయేటువంటి యొక్క శక్తి అమితమై ఉన్నది. ప్రాణశక్తి అనేటువంటిది వాక్కు ద్వారా బయటికి పోతుంది. ఎంతెంత మనం మాట్లాడుతూ ఉంటామో అంతంత శక్తి మనకు ఖర్చు అయిపోతున్నది. అనగా మాట బయటికి రావాలి అని చెప్పినట్లయితే లోనకు పీల్చినటువంటి యొక్క గాలి రేషకమై వాగ్ద్వారముకుండగా
పోతుంది. కనుక ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది. అందుచేత అలాంటి యొక్క వాక్కును మనం పరిమితంగా వాడుకున్నట్లయితే గొప్ప శక్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. జిహ్వోపస్థ పరిత్యాగే పృథివ్యా కిం ప్రయోజనం. రసాలు సేవిస్తూ ఉంటారు, రస సంబంధ భావాలలో మునుగుతూ ఉంటారు. కనుక పృథివిని నమ్ముకుని ఉన్నటువంటి వారు ఈ రెంటికి లోబడి ఉంటారు. పరమార్థాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వారు రెంటిని దాటి అతీతులై బ్రహ్మభావన యందు ఉంటారు. కనుక వారికి ఎలాంటి యొక్క విషయ సంబంధము ఉండదు, బ్రహ్మ సంబంధమే వారికి ఉంటుంది. బకుడను రాక్షస వృత్తిని చకచక ధరియుంచు జిహ్వ చాపల్యంబునా. బకుడను రాక్షస వృత్తిని, ఈ జిహ్వేంద్రియమే బకాసురుడు. ఆ కాలంలో బకాసురుడు అని చెప్పని అంటారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి యొక్క ఈ జిహ్వేంద్రియమే బకాసురుడు. ఎన్నెన్ని పదార్థములు స్వీకరిస్తూ ఉన్నా, ఆరగిస్తూ ఉన్నా, స్వాహా చేస్తూ ఉన్నా తృప్తి చెందక ఇంకా దానికోసముగా ఎంపర్లాడుతూ పోయేటువంటిది ఈ జిహ్వేంద్రియము. కనుక ఈ జిహ్వేంద్రియానికి జీవితాన్ని అంకితం కారాదు. ఏ యొక్క పరమార్థ తత్వం కోసంగా జీవితం వచ్చిందో దానికోసముగా జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. ఆటలన్నీయు రంకులు నేనాడు మాటలన్నీయు బొంకులు పాటింపనింత కంటే నున్నదే పాపంబు నారాయణ. ఆటలన్నీయు రంకులు నేనాడు మాటలన్నీయు బొంకులు. కనుక ఆ నాలుక అనబడేటువంటి యొక్క వస్తువుతో సంపాదించినటువంటి యొక్క కర్మ అమితమై ఉన్నది. అనేక రకాలుగా మాటలు మాట్లాడుతుంది, అనేక మందిని వేధిస్తుంది, అనేక మంది మనసులను కష్టపెడుతూ ఉంటుంది. కనుక ఆ నాలుక ద్వారా వచ్చేటువంటి యొక్క మాటల వల్ల అనేక మంది మానసికంగా ఉద్వేగాలు, మానసికంగా బాధలు పొందుతూ ఉన్నారు. కనుక ఆ యొక్క మన జీవితంలో కర్మలను ఆచరించేటువంటి వాటిలలో ఇది ప్రధానమైనటువంటి యొక్క వస్తువు అయి ఉన్నది ఈ జిహ్వేంద్రియము. తత్సంబంధమై ఉన్నటువంటిది గుహ్యేంద్రియము. ఎపటి జీవుడు ఎపటి జగమే ఎంతకాలమును నీరీతే కపగవచ్చితిన నాది నుండి కర్మమ ఇంకా వేచరవా. మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు. మరచితివా నరక కోపమున మాటికి మాటికి బరచిన బాధలు. మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగా నవుగా. ఎపటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీరీతే కపగవచ్చితిన నాది నుండి కర్మమ ఇంకా వేసరవా. కనుక ఆ కర్మ లంపటంలో పడవేసేటువంటి ఇంద్రియ సముదాయములో అతి బలవత్తరమై ఉన్నటువంటి ఇంద్రియం ఈ జిహ్వేంద్రియము, గుహ్యేంద్రియము. ఈ రెండు మన జీవితాన్ని చాలా వరకు హరించి వేస్తూ ఉన్నాయి, మృత్యుముఖంలో పడవేస్తూ ఉన్నాయి. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర సమదర్శనాం. అగ్నిర్దేవో ద్విజాతీనాం, ద్విజులై ఉన్నటువంటి వారు అగ్నినే దేవతగా భావించి హోమము ద్వారా, యజ్ఞముల ద్వారా ఆ దేవతలను పూజ చేస్తూ ఉన్నారు. మునీనాం హృది దైవతం, మునులై ఉన్నటువంటి యొక్క మహాత్ములు ఆ హృదయంలోనే భగవంతుని సేవిస్తూ ఉన్నారు. ఒకటి బాహ్య యజ్ఞము, ఒకటి అంతరయజ్ఞము. ఈ బహిర్యజ్ఞముల ద్వారా వారు దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు, పుణ్యమును సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ పుణ్య ప్రభావంతో ఉత్తమ లోకాలకు పోతూ ఉన్నారు. ఆ ఉత్తమ లోకములో ఉన్నటువంటి యొక్క భోగాలు భోగించి తిరిగి మరలా ఈ భూలోకానికే వస్తూ ఉన్నారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఈ లోకములో చేసినటువంటి యొక్క పుణ్య సంబంధ కర్మల యొక్క ప్రభావంతో ఉత్తమ లోకాలకు పోగా అక్కడ ఆ పుణ్య ప్రభావంతో సుఖములు భోగించి పుణ్యం కాస్త అయిపోయిందా అంటే ఈ భూలోకం రావలసే ఉంటుంది. మునీనాం హృది దైవతం,
మహాత్ములు మునులు తన హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి సేవించి దివ్యజ్ఞానమును పొంది తరిస్తూ ఉన్నారు. లోన చేసేటువంటి యొక్క ఆరాధన అంతరయాగము అన్నారు. ఇట్టి ఈ అంతరయాగములో, అంతరయజ్ఞములో, జ్ఞానయజ్ఞములో అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మంతటిని కూడా హోమం చేస్తూ ఉన్నారు. కామములనబడేటువంటి హవిస్సుని వ్రేలుస్తూ ఉన్నారు. క్రోధం అనేటువంటి యొక్క పశువుని వధిస్తున్నారు. ఆ విధముగా యజ్ఞము చేసి పరిపూర్ణ భావాన్ని, పరంధామ మార్గాన్ని పొంది బ్రహ్మ మార్గంలో పయనించి తరిస్తూ ఉన్నారు. ప్రతిమా స్వల్ప బుద్ధీనాం, భగవద్భావన ఒక ప్రతిమ యందు స్థాపించి ఆరాధన చేస్తూ ఉంటారు. ఇవి కేవలం ప్రాథమిక స్థాయి. విగ్రహారాధన మంచిదే, ఆచరించాల్సిందే, అది కొంతవరకు మాత్రమే. ఎందుకు విగ్రహము అంటే నిగ్రహం సంపాదించుకోవటానికి. కనుక బాహ్య ఆరాధన అనబడేటువంటిది మన యొక్క మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహణ చేసుకోవటానికై చేసేటువంటి ఒక సాధనా ప్రక్రియ. ఎప్పుడైతే నీ మనస్సు మీద ఒక పటుత్వం లభించిందో, పట్టు లభించిందో, దాని ద్వారా నీవు నీ మనస్సుని అంతర్ముఖము చేసి ఆత్మజ్ఞానం పొందాల్సి ఉంటుంది. సర్వత్ర సమదర్శనం, మహాత్ములు బ్రహ్మవేత్తలు సర్వత్ర అంతటా సమదర్శనం. సమ అనగా బ్రహ్మము. ఆ సమమై ఉన్నటువంటి బ్రహ్మభావన పొంది ఉంటారు మహాత్ములు. విద్యావనీయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన. బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగ యందు, శునకమునందు, శునక మాంసము తినేటువంటి వాని యందు కూడా ఒకే ఒక భావన, ఉపాధులు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఉపహితమై ఉన్నటువంటి తత్వం ఒకటే, అదే భగవంతుడు. పరమాత్మ యొక్క ఆశ్రయం చేతనే విశ్వమంతా పరిభ్రమిస్తూ ఉన్నది. పరమాత్మాశ్రయం లేకపోయిందా ఏ వస్తువుకి ఉనికియే లేదు, చలనమే లేదు. కనుక సమస్త విశ్వానికి ఆధారమై, అధిష్టానమై ఉన్నటువంటి ఒక తత్వాన్ని వీక్షించేటువంటి వారు మహాత్ములు, బ్రహ్మవేత్తలు. సర్వత్రావస్థితం శాంతం న ప్రపశ్యేత్తు జనార్దనం జ్ఞానచక్షు విహీనత్వాత్ అంధసూర్య వివోదితం అంధసూర్యం వివోదితం. సర్వత్రావస్థితం శాంతం న ప్రపశ్యేత్తు జనార్దనం. జ్ఞానచక్షు విహీనత్వాత్, ఈ జ్ఞానచక్షువు లేకపోవటం కారణముగా పరమాత్మ సర్వత్రా అంతటా వ్యాప్తమై ఉన్నప్పటికీ ఆ పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు గుర్తించలేకుండా ఉన్నారు. ఏ విధముగానంటే అంధః సూర్య ఇవ ఉదితం, ఎదురుగా సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రకాశించేటువంటి యొక్క సూర్యుణ్ణి అంధుడు ఏ ప్రకారముగా దర్శించలేకపోతున్నాడో అట్లాగా జ్ఞానచక్షువు లేనటువంటి వాడు పరమాత్మ స్వరూపాన్ని దర్శించలేడు. కనుక ఆ జ్ఞానచక్షువుని సంపాదించుకోవాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసనాక్షయము, మనోనాశనం, ఈ 6 ఏర్పడగలిగితే ఈ 6 ద్వారా కలిగేటువంటిది ఏ జ్ఞానచక్షువు. జ్ఞానాదేవతు కైవల్యం. అట్టి ఆ జ్ఞానము ద్వారా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి శ్రవణము చేయాలి, మననమును ఆచరించాలి, నిధిధ్యాసన సాధనను కొనసాగించాలి, తత్వం పదార్థ శోధనము అనగా అనాత్మ నుండి ఆత్మభావనను వేరు చేయాలి, వాసనాక్షయము మనస్సులో అనాదిగా ఉన్నటువంటి వాసనా సంబంధ సంస్కారములను అంతమొందించాలి, మనోనాశనము మనస్సే లేకుండా చేసుకోవాలి. దానిని యోగ సమాధి అన్నారు. అట్టి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు మాత్రమే అట్టి జ్ఞానచక్షువు ద్వారా పారమార్థిక స్వరూపాన్ని గుర్తిస్తారు. జ్ఞానచక్షు విహీనత్వాత్, ఆ జ్ఞానచక్షువు లేకపోయిందా అనగా పరమార్థ తత్వాన్ని వాళ్ళు గుర్తించలేరు.
ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికి నిన్నశయింపదురా. విన్నది కన్నది ఎన్నటికైనను చున్న జుట్టుకొని పోవునురా. ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికి నిన్నశయింపదురా. చావు పుట్టుకలు లేనిదిరా, అది సర్వసాక్షి అయి ఉన్నదిరా. చావు పుట్టుకలు లేనిదిరా, అది సర్వసాక్షి అయి ఉన్నదిరా. నీవు నేను ఈ సరాచరములు మాయతో దోచే బొమ్మలురా, మాయల దోచే బొమ్మలురా. ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికి నిన్నశయింపదురా. ఆయువు స్థిరమున్న నమ్మకురా, గది కాయము వీడి పోవునురా. హేయమైన నీ కాయము రోసి మాయ ప్రపంచము దాటుమురా, మాయ ప్రపంచము దాటుమురా. ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికి నిన్నశయింపదురా. బుద్ధిని శుద్ధము చేయుమురా, ఇక కొద్ది గుణంబులు వీడుమురా. బుద్ధిని శుద్ధము చేయుమురా, ఇక కొద్ది గుణంబులు వీడుమురా. శుద్ధ బుద్ధమై ఉన్న తత్వమును, శుద్ధ బుద్ధమై ఉన్న తత్వమును శ్రద్ధ కలిగి ధ్యానించుమురా, శ్రద్ధ కలిగి ధ్యానించుమురా. ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికి నిన్నశయింపదురా. సారాసారము ఎరుగుమురా, మరి సదామృతమును గ్రోలుమురా. సారము లేని సంసారంబును దూరముగా త్యజించుమురా, దూరముగా త్యజింపుమురా. ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికి నిన్నశయింపదురా, ఎన్నటికి నియది నశయింపదురా. ఆ ఉన్నటువంటి యొక్క తత్వం ఒకటే, పరమాత్మ ఒక్కడే. అది బ్రహ్మం, అది విష్ణువు, అది రుద్రుడు, అది సర్వేశ్వరుండు. అది పరంజ్యోతి ఎనుచు నన్ను చూడు మన చూపు నారాయణ. తత్వం ఒకటే. ఎన్ని రకములుగాను ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా అన్ని రకములుగా భాషించేటువంటి యొక్క వస్తువు ఒకటే. ఆ ఒక్కటే అయి ఉన్నటువంటి ఒక తత్వాన్ని తెలుసుకోవాలి అన్నట్లయితే జ్ఞానచక్షు కావాల్సి ఉంటుంది. ఆ జ్ఞానచక్షు ఉన్నటువంటి వారు మాత్రమే ఆ తత్వస్వరూపాన్ని, ఏకత్వాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం, తత్ర తత్ర పరం బ్రహ్మ సర్వత్ర సమవస్థితం. యత్ర యత్ర మనోయాతి, ఎక్కడెక్కడైతే ఆ మహాత్ముల మనస్సు లయమవుతుందో అక్కడక్కడే వాళ్ళకి పరబ్రహ్మతత్వానుభవాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. సర్వత్ర సమవస్థితం, పరమాత్మ అంతటా ఉన్నాడు. అనగా ఆయా దేవతామూర్తులు చూసేటువంటి ఉద్దేశం గలవారు ఆయా క్షేత్రాలకు పోవాలి. శ్రీశైలానికి పోవాలి, శివుని దర్శించాలి. కాశీకి పోవాలి, కాశీ విశ్వేశ్వరుని దర్శించాలి. తిరుమల కొండకు పోవాలి, ఆ స్వామిని దర్శించాలి. అయ్యప్ప స్వామి గుడికి పోవాలి, ఆ స్వామిని దర్శించాలి. సర్వాధారమై, సర్వాధిష్టానమై, ఆనందస్వరూపమై, శాంతస్వరూపమై, జ్ఞానస్వరూపమై, సుఖస్వరూపమై, సర్వజీవులకు ఆధారమై, విశ్వ నిర్మాణ కర్తయ్యి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ భగవంతుణ్ణి పొందేటువంటి ఆ దివ్యానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం గలవారు అక్కడక్కడే ఆ తత్వానుభవాన్ని పొందవచ్చు. ఎందువల్లంటే భగవంతుడు సర్వాంతరయామి, అన్నింటి యందు ఉన్నాడు. అన్నింటిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని గుర్తించాలి అన్నట్లయితే బయటికి పోయేటువంటి యొక్క ఆ మనస్సుని లోపలికి పంపాలి. బయటికి పోయామా ప్రపంచం కాన వస్తుంది, లోనికి పోయామా పరమార్థం గోచరిస్తుంది. బయటికి పోయామా నశ్వర వస్తువులు, లోనికి పోయామా అనశ్వర వస్తువు. బయటికి పోయామా పరిణామ వస్తువులు, లోనికి పోయామా అపరిణామ వస్తువు, చైతన్య వస్తువు, ఆనంద వస్తువు.
అందువల్ల బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వారు ఆ తత్వాన్ని వెల్లవెల్లలా దర్శిస్తూ ఉన్నారు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేను మరచువాడు. ఆ శుక మహర్షి ప్రతి అనుక్షణం ఆ తత్వాన్నే వీక్షిస్తూ ఉన్నాడు. గానం బొన్నటనం తాళగతులన్ గావించుచున్ చారు విద్యా నైపుణ్యంబు చూపుచున్ శిరమేదన్ కల్గు పెందోంతరంబు బోనంగైకొను నాట్యశీలుని గతిన్ పుంఖాను పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యూ బుధుడు ఆనందాత్మగాంచున్మధిన్. నాట్యం చేసేటువంటి యొక్క ఆమె శిరస్సు మీద దీపాన్ని పెట్టుకొని తాళానుగుణ్యముగా అడుగులు వేస్తూ నాట్యం చేస్తుంది. తన దృష్టంతా తన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ జ్యోతినే చూస్తూ ఉంటుంది. అట్లాగా జ్ఞాని యగువాడు వ్యవహారం చేస్తూ ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు. ఎన్ని విషయాలలో ఉన్నప్పటికీ కూడా, ఎంత వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా తన మనస్సు మాత్రం ఆ బ్రహ్మమునందే ఉంచుతాడు. తత్ర తత్ర పరం బ్రహ్మ సర్వత్ర సమవస్థితం. అంతటా ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వానినే ఆ జ్ఞాని వీక్షిస్తూ ఉంటాడు, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. నిత్య జీవితంలో జీవులు అపేక్షించేటువంటి సుఖము, శాంతి, ఆనందం సమగ్రంగా సంపూర్ణముగా లభించాలి అన్నట్లయితే అది ఒక్క ఆత్మజ్ఞానము ద్వారానే లభ్యమవుతుంది. దృశ్యంతే దృశిరూపాణి గగనం భాతి నిర్మలం అహం ఇతి అక్షరం బ్రహ్మ పరమం విష్ణుమవ్యయం పరమం విష్ణుమవ్యయం. దృశ్యంతే దృశిరూపాణి గగనం భాతి నిర్మలం. నిర్మలమై ఉన్నటువంటి ఆకాశంలో ఏ ప్రకారముగా విశ్వమంతయు కూడా గోచరిస్తుందో, ఈ నానాత్వము కలిగి ఈ విశ్వమంతా ఆకాశంలో గోచరిస్తుంది. అట్లనే దృశి రూపాన్ని దృశ్యంతే. దృశి అనగా దృగ్గు వస్తువు బ్రహ్మము. ఆ బ్రహ్మమునందే ఈ నానాత్వమంతయు కూడా గోచరిస్తూ ఉన్నది. అయితే లోకంలో జీవులు దృగ్భావన లేకుండగా దృశ్యములో మునిగిపోయారు, అధిష్టాన భావం లేకుండగా ఆరోపిత వస్తువుల్లో మునిగిపోయారు. తాను ఆత్మస్వరూపుడై ఉండి నిత్యస్వరూపుడు, శుద్ధ స్వరూపుడు, చేతన స్వరూపుడు, సుప్రకాశ స్వరూపుడు, ఆనంద స్వరూపుడై ఉండి కూడా తన ఉనికి నుండి విస్మృతి చెంది తన యొక్క అధిష్టానమునందు తోసేటువంటి ఆరోపితమగు ఈ దేహాదులే తాను అనేటువంటి మోహములో, భ్రాంతిలో మునిగిపోయాడు. ఈ దేహము నేను, పుట్టాను, చస్తాను, నా కులమిది, నా గోత్రమిది, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బాల్యుణ్ణి, యవనస్తుణ్ణి, వృద్ధాప్యుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, ఈ ప్రకారముగా దేహ సంబంధ భావాల్లో మునిగిపోయారు. ఈ మోహాలలో మునిగిపోయారు, పంచభ్రాంతులకు గురయ్యారు. భేదభ్రాంతి, సంఘభ్రాంతి, వికార భ్రాంతి, జగత్సత్యత్వ భ్రాంతి, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి ఇత్యాది భ్రాంతుల్లో మునిగిపోయి తన యొక్క వాస్తవిక స్వరూపమును మరుగు చేసుకుని ఈ భ్రమా సంబంధ జీవితాన్నే జీవిస్తూ ఉన్నారు. మత్సాన్నిధ్యము వలన చిత్సాహంకార పవన చిత్తేంద్రియముల్ వత్సా చెలియించును రంగ సదయాస్కాంత సూచికల చందమునన్. మత్సాన్నిధ్యము వలన చిత్సాహంకార పవన చిత్తేంద్రియముల్. నా యొక్క ఆధారము కలిగే ఈ దేహత్రయము గాని, ఇంద్రియములు గాని, ప్రాణవాయువులు గాని మొత్తం కూడా ప్రవర్తిస్తున్నవి అని చెప్పనంటే వాటి యొక్క చలనత్వానికి కారణం నేనే. కనుక ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి యొక్క భావన, ఆ జ్ఞానాన్ని పొందాలి. అహం ఇతి అక్షరం బ్రహ్మ పరమం విష్ణుం అవ్యయం. నాశరహితమై ఉన్నటువంటి యొక్క ఆ తత్వమే, అక్షరమే అహం, నేను అనేటువంటి భావన గురువు ద్వారా, సాధన ద్వారా వ్యక్తి సంపాదించుకోవాల్సి ఉంటుంది. నిమిషం నిమిషార్ధం వా
శీతాశీత నివారణం. అచలా కేశవే భక్తి విభవై కిం ప్రయోజనం. నిమిషం నిమిషార్ధం వా శీతాశీత నివారణం. సమస్త ద్వంద్వములకు విలక్షణమై ఉండాలి. అచలా కేశవే భక్తి, ఆ కేశవుని యందు, ఆ భగవంతుని యందు నిర్మలమై ఉన్నటువంటి యొక్క భక్తిని సంపాదించుకోవాలి. మోక్ష కారణ సామగ్ర్యాం భక్తి ఏవ గరీయసి. మోక్షాన్ని పొందాలి అనుకున్నట్లయితే భక్తిని సాధనముగా పెట్టుకోవాలి. ఏమిటా సాధన? భక్తి అనగా స్వస్వరూప అనుసంధానం భక్తి ఇది అభిధీయతే. స్వస్వరూపానుసంధానం భక్తి, స్వస్వరూపాన్ని అనుసంధానం చేసేటువంటి యొక్క భాగాన్నే భక్తి అన్నారు. అనగా జీవులకు బాహ్య భక్తి ఉండాలి, అంతరభక్తి ఉండాలి. ముందెత్తులో జీవులకు బాహ్య భక్తి అలవడుతుంది. అంటే బాహ్య భక్తి ద్వారా నమ్రత, పూజ్య భావన, శ్రద్ధ, విశ్వాసము ఇవన్నీ కూడా సంపాదించుకోవాలి. అట్టి ఆ గుణాల యొక్క బలముతో అంతర్ముఖులై మనసును జయించి అంతరభక్తి ద్వారా ఆత్మరూపాన్ని పొందాలి. శ్రవణ భక్తి, కీర్తన భక్తి, స్మరణ భక్తి, పాదసేవన భక్తి, అర్చన భక్తి, వందన భక్తి, దాస్య భక్తి, సఖ్య భక్తి, ఆత్మ నివేదన భక్తి ఇవన్నీ కూడా సాకార భక్తి సంబంధ సేవన. దీని ద్వారా తన యొక్క వ్యక్తిత్వమును పెంపొందింపజేసుకొని, సాత్వికమును సంపాదించుకొని, సద్గుణములను పెంపొందింపజేసుకొని, గురువును ఆశ్రయించి జ్ఞానమును ఆర్జించి మనస్సుని యోగము ద్వారా అంతర్ముఖము చేసే కొద్దీ అంతరభక్తి ఏర్పడుతుంది. అది సాధ్య భక్తి, అనన్య భక్తి, అద్వైత భక్తి, ఏకాంత భక్తి, అవ్యభిచారిణీ భక్తి. దీనినే నిర్గుణ భక్తి అని చెప్పనంటారు. కనుక ఈ విధముగా తన యొక్క మనస్సుని ఇటు బాహ్య భక్తిలో అటు అంతరభక్తిలో రమ్యతపరచి మెత్తపరచి ఆ మనస్సుని తన యొక్క అధీనంలో తెచ్చుకొని ఆ భగవంతుణ్ణి సేవించాల్సి ఉంటుంది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే, హరియచ్యుతాయని ఆడరే. పురుషోత్తమాయని పొగడరే, హరియచ్యుతాయని ఆడరే. పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషయని పలుకరే. సిరివరయనుచును చలగరే జనులు, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. పాండవ వరదాగని పాడరే, అండజవాహను కొనియాడరే. కొండల రాయని కోరరే, దండితో మాధవుని తలచరే జనులు, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం, అనన్య భావనతో భగవంతుణ్ణి సేవించేటువంటి వారి యొక్క యోగక్షేమములు ఆ పరమాత్మయే చూసుకుంటాడు. తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ భగవంతుడే ఈ విశ్వగర్భములో ఉన్నటువంటి జీవులను కూడా కాపాడుతూ ఉన్నాడు. మూతి పెట్టింది వాడు, పొట్ట పెట్టింది వాడు, అన్నం పెట్టింది వాడు,
జీర్ణం చేస్తుంది వాడు, కాపాడుతుంది వాడు, రక్షిస్తున్నటువంటి వాడు. కనుక సమస్త జీవులకు ఆధారము తానే. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభావ ప్రళయస్థానం నిదానం బీజం అవిజం. సమస్తమునై ఆ పరమాత్మయే ఉన్నాడు. సమస్తమునకు ఆధారము ఆ పరమాత్మయే ఉన్నాడు. ఆ పరమాత్మ పట్ల, భగవంతుని పట్ల పూజ్యభావన కలిగి, కృతజ్ఞతాభావన కలిగి జీవించేటువంటి వారికి పరమాత్మ ఎల్లవేళలా కాపాడతాడు, గురువును చూపిస్తాడు, జ్ఞానాన్ని ఆర్జింపచేయిస్తాడు, మనస్సుని ప్రసన్నత పొందింపజేస్తాడు. చక్కగా ఆ దివ్యానుభవాన్ని పొందడానికి గల చక్కటి వనరులను కలగజేసి అట్టి ఆ జీవులకు తరించేటువంటి యొక్క మార్గాన్ని కూడా ఆయనే బోధిస్తాడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు. యద్యేకో బ్రహ్మ విద్భుంక్తే జగత్ తర్పయతే అఖిలం విధేయమపి తత్సత్కారం విధేయమపి సత్కారం యత్యల్పం అపి తద్బహుః. యద్యేకః బ్రహ్మ విద్భుంక్తే, బ్రహ్మవిత్ నిరంతరముగా బ్రహ్మమునందు ఉంటూ ఆ బ్రహ్మావలోకనం చేసేటువంటి వారిని ఎవరైతే సేవిస్తారో సమస్త విశ్వమును వారు సేవించేటువంటి వాళ్ళే అవుతున్నారు. అలాంటి ఆ మహనీయులకు ఏ కొంచెం మనం ఇచ్చినప్పటికీ కూడా అది చాలా గొప్ప ఫలితాన్ని దాని ద్వారా పొందవచ్చు. యతి యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే హరిస్వయం. హరి యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. నిరంతరముగా బ్రహ్మావలోకనం చేస్తూ బ్రహ్మతత్వం కలిగి, బ్రహ్మజ్ఞానం కలిగి, యోగ సాధన కలిగి ఉన్నటువంటి ఆ పారమార్థిక చింతన తత్పరులకు ఆ బ్రహ్మవేత్తలను ఎవరైతే సేవిస్తారో అలాంటి వారికి ఈశ్వర సేవా ఫలితం లభిస్తుంది. ఎవరి గృహములో అట్టి ఆ బ్రహ్మవేత్త భోంచేస్తాడో సాక్షాత్తు ఆ యొక్క గృహస్థులు శ్రీహరికి ఆ ఆహారాన్ని పెట్టినట్లే అంత గొప్ప ఫలితం లభిస్తుంది. ఎవరి గృహములో అయితే స్వయముగా శ్రీహరే భోంచేస్తాడో ముల్లోకాలు తృప్తి చెంది ఆనందిస్తాయి. కనుక బ్రహ్మవేత్తల పట్ల పూజ్యభావన ఉండాలి, మహాత్ముల పట్ల పూజ్యభావన ఉండాలి, తత్వజ్ఞానాన్ని గౌరవించాలి, గురువులను సేవించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి. సద్గుణములు, శ్రద్ధ, విశ్వాసము, నమ్రత, భగవంతుని పట్ల పూజ్యభావన ఇవన్నీ కూడా ఉన్నటువంటి వారు అచరకాలములో తన వ్యక్తిత్వమును పావనము చేసుకుని, పవిత్రము చేసుకుని దివ్య తత్వానుభవాన్ని పొంది తరించే అవకాశం లభిస్తుంది. ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరం చయతు. శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి. ద్వే బ్రహ్మణి వేదితవ్యే. శబ్ద బ్రహ్మము, శబల బ్రహ్మము అంటారు. శబల బ్రహ్మము అనగా ఈ యొక్క శ్వాసని శబల బ్రహ్మ అంటారు. ఈ శ్వాస నుండి ఆవిర్భావం అయ్యేటువంటి యొక్క దానిని శబ్ద బ్రహ్మ అంటారు. కనుక శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి. శబ్ద బ్రహ్మమును జయించాలి. కనుక ఈ శబ్ద బ్రహ్మము అనబడేటువంటిది వాక్కు ద్వారా వస్తుంది. మనస్సులో కలిగేటువంటి ఆలోచన అనబడేటువంటి దానిని స్థూలం చేస్తుంది ఈ శ్వాస. మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన అనేది స్థూలం కావటమే శబ్దము. కనుక ముందు శబ్దమును జయించాలి. ఆ తర్వాత మనస్సులో ఉన్నటువంటి ఆలోచన భాగాన్ని తీసివేయాలి. అంతర్ముఖులై పయనించేటువంటి వారు పరం బ్రహ్మాధిగచ్చతి. ఆ పరం బ్రహ్మమనే వారు పొందుచున్నారు. ధ్యానాఖ్య యోగారని దీపితేన
ధ్యానాఖ్యయోగారణి దీపితేన పంచాత్మకం ధర్మ గుణేందనేన యోగాగ్నినా వాయు సమన్వితేన దగ్ధం యుగాంతే అఖిల కర్మ బంధనం. యజ్ఞమును ఆచరించేటువంటి వారు అరణి బాగా మధ్యస్తారు. అరణి మధ్యంసగా దాని నుంచి కలిగేటువంటి ఆ నిప్పు రవ్వతో యజ్ఞమును ఆచరిస్తారు. అదే ప్రకారముగా యోగ అగ్నినా వాయు సమన్వితేన మన యందు సంచరించేటువంటి యొక్క ఆ శ్వాసతో మనస్సును అనుసంధానం పొందింపజేయటమే యోగారణి. ఆ విధముగా యోగము ద్వారా మదించేటువంటి యొక్క దాని ద్వారా ఏర్పడేటువంటి జ్ఞానాగ్ని బ్రహ్మాగ్ని. ఆ అగ్ని చేత దగ్ధం యుగాంతే అఖిల కర్మ బంధనం, అనేక జన్మలుగా వచ్చేటువంటి కర్మనంతటినీ కూడా దగ్ధం చేయగలిగితే అట్టి వారికి ఇక తిరిగి మరల జన్మంటూ ఉండదు, మోక్షస్వరూపులై శేషిస్తారు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్యక్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం. న మే ద్వేష రాగౌ న మే లోభమోహౌ మధో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం. చిదానంద రూపః శివోహం శివోహం.